హలో, నేను మీ వెంకట్ గుప్తా. ప్రతిరోజు ఒక మంచి అద్భుతమైన సందేశంతో, ఒక మంచి చిన్న కథతో మీ ముందుకు రాబోతున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందనే మనస్ఫూర్తిగా భావిస్తూ ఈరోజు చెప్పబోయే కథ ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఒక కంపెనీలో ఒక ఉద్యోగి ఒక 5 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటాడు. ఆ కంపెనీలో ఉన్న మేనేజర్ అతని కళని, అతని పనిని, అతని యొక్క చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ని గుర్తించలేక చాలా అబ్బాయి ఇబ్బంది పడుతాడు. నా కళను నాకు గుర్తించట్లేదు, నా వర్క్ని గుర్తించట్లేదు, నాకు ఇంకా ఎక్కడ అని చెప్పి ఒక నిరుత్సాహపడే సమయంలో అవకాశం అనేది డోర్ బెల్ లాంటిది. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఒక సమయంలో ఒక క్లయింట్ మీటింగ్ అత్యవసర పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మేనేజర్కి హెల్త్ ఇష్యూ వచ్చి అతను వెళ్ళలేకపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బందిని అడగగా అందరూ నిరాకరించడం, కొందరు భయపడడం, కొందరు అందుబాటులో లేకపోవడం. అక్కడున్న ఒకే వ్యక్తి అందుబాటులో ఉన్నాడు, ఈ అబ్బాయిని అడగగా ఫస్ట్ నిరాకరించాడు. తర్వాత ఆలోచించి ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి అవకాశం నా కోసమే వచ్చింది కావచ్చు అని ఒక పాజిటివ్ ఒక దృక్పథంతో అతను ముందుకెళ్ళి ఆ యొక్క క్లయింట్ మీటింగ్కి వెళ్ళి ఆ క్లయింట్కు పూర్తిగా ఆ యొక్క ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయగా ఆ క్లయింట్ క్లోజ్ అవ్వడం, మంచి డీల్ జరగడం, మంచి ప్రాఫిట్ రావడం, ఆ మేనేజర్ దగ్గరికి వచ్చి అతను పాజిటివ్గా చెప్పడం, ఆ మేనేజరు చాలా సంతోషపడి ఈ అబ్బాయి చేసినటువంటి హార్డ్ వర్క్ని గుర్తించి అతని యొక్క అప్రిషియేట్ చేసి అతనికి ఉన్న పొజిషన్ కన్నా ఎక్కువ ప్రమోషన్ ఇచ్చి అతన్ని సత్కరించడం జరిగింది. సో ఈ యొక్క కథ యొక్క సారాంశం ఏంటి అంటే, అవకాశాలు మనకెప్పుడు ఎలా వస్తాయో తెలియదు. వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో, సరైన దృక్పథంతో, సరైన విధంగా మనం దాన్ని నిరూపించుకోగలిగితే, ఉపయోగించుకోగలిగితే అద్భుతంగా మనం విజయం సాధిస్తాం. మనల్ని గుర్తించే వాళ్ళు లేరు, మనకు గుర్తింపు లేదు అని మనం ఎప్పుడు నిరుత్సాహంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో లోనవుతూ మనం ఇబ్బంది పడకుండా మనం చాలా హ్యాపీగా పనిచేస్తే అద్భుతంగా విజయం నీదే.